Praise the Lord, dear brother and sisters who had joined in Google Meet in this morning in Jesus' name. గూగుల్ మీట్ లో చేరి వచ్చిన సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. I invite now to opening prayer brother ప్రభాకర్ గారు ఫ్రమ్ ACC. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా సహోదరు ప్రభాకర్ గారిని యేసుక్రీస్తు నామంలో ఆహ్వానిస్తున్నాను. బ్రదర్ ప్రేయర్ చేయండి. ప్రార్థించుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ యొక్క హృదయకాల సమయమున నాయన ప్రభా మీ పాదముల చెంత చేరి నాయన ప్రభా నిన్ను స్తుతించుటకు ఆరాధించుటకు ఇచ్చినటువంటి భాగ్యమును బట్టి నీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుతున్నాను నాయన తండ్రి. గడిచిన రాత్రి కాలం అంతా నాయన ప్రభా నీ యొక్క దయగల రెక్కల కింద నాయన తండ్రి కంచె కాపుదల దయచేసి నాయన ప్రభా సుఖశాంతి నిద్రను నాయన తండ్రి మాకు కలుగజేసి నాయన ప్రభా మరొక నూతన దినమును నాయన తండ్రి నాకును మాకు అందరికీ దయచేసి నాయన ప్రభా ఈ యొక్క గూగుల్ మీట్ లో నాయన ప్రభా జాయిన్ అయ్యే కృపనిచ్చినందుకై మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుతాను నాయన ప్రభా. గూగుల్ మీట్ కు కూడి వచ్చిన బిడ్డలందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ ప్రాతకాల మన్నాను నాయన ప్రభా మేము స్వీకరిస్తుండగా నాయన తండ్రి మీరు ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకోమనుకుంటున్నాను తండ్రి ప్రభా. ఉదయకాల సమయమైన ప్రభా నాయన తండ్రి పాట పాడే బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆ యొక్క బిడ్డ యొక్క గొంతును సవరించండి ప్రభా. ఆ గొంతు నాయన ప్రభా స్వరమును నాయన తండ్రి మాధుర్యముగా మార్చండి ప్రభా. అలాగే నాయన తండ్రి వాక్యము నాయన తండ్రి వివరించిన ఉన్నటువంటి నాయన ప్రభా అయ్యగారిని ప్రభా నాయన తండ్రి సురక్షంత మరుగుపరుచుకుని నాయన తండ్రి మాకు కావలసినటువంటి నాయన తండ్రి ఆత్మీయమైన ఆహారమును మాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఏ విధమైన నాయన తండ్రి మర్మములు మాకు తెలియని మర్మములు నాయన ప్రభా అనేకమైనటువంటి మర్మములను మాకు తెలియపరుస్తూ దినదినము నాయన తండ్రి మమ్మల్ని హెచ్చరిస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తూ వస్తున్నటువంటి అయ్యగారిని బట్టి నాయన ప్రభా మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుతాను నాయన ప్రభా. నాయన ఈ యొక్క దినవాక్యమును నాయన తండ్రి చదువుతున్నటువంటి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తండ్రి బైబిల్ చదువుటలో నాయన తండ్రి మీ యొక్క జ్ఞానమును దయచేయండి ప్రభా. అలాగే నాయన తండ్రి ముగింపు ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తండ్రి ఆత్మీయ అభిషేకంతో నింపండి ప్రభా. నాయన తండ్రి అలాగే నాయన తండ్రి ఈ యొక్క గూగుల్ మీట్ లో వచ్చిన ప్రతి బిడ్డనందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలు ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా వారి అవన్నీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నాయన తండ్రి అలాగే నాయన తండ్రి ఈ యొక్క నెలలో 27, 28 మార్చి 1 3 రోజుల నాయన తండ్రి హోలీ కాన్వకేషన్ మీటింగ్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాటి మీటింగ్లకు నాయన తండ్రి అవసరమై ఉన్నటువంటి నాయన తండ్రి మీరు ఎరుగుదురు ప్రభా. వాటిని సమకూర్చుటకు నాయన తండ్రి మీ యొక్క కృపణ సహాయమును దయచేయండి ప్రభా. వాటి మీటింగ్లకు వస్తున్నటువంటి నాయన తండ్రి స్పీకర్ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సురక్షితమైన క్షేమమైన ప్రయాణమును దయచేయండి ప్రభా. ఈ యొక్క నాయన తండ్రి ప్రాంతమునకు ఏ అవసరమై ఉన్నటువంటి వాక్యం ఉన్నదో ప్రభా అటు వాక్య రీతిగా నాయన తండ్రి పాస్టర్ గారి ద్వారా నడిపించండి ప్రభా. అనేకులు నాయన ప్రభా యొక్క మీటింగ్లకు వచ్చేలాగా మీకు కృపా సహాయం దయచేయండి ప్రభా. వాతావరణం మీ అధీనంలో ఉంచుకోండి ప్రభా. ఆయన తండ్రి ఏది కొరత లేకుండా సమృద్ధిగా దయచేయమని అడుగుచున్నాను తండ్రి ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. గూగుల్ మీట్ లో నాయన తండ్రి ఇంకా అనేకులు నాయన ప్రభా జాయిన్ అవ్వట కూడా సహాయం దయచేయండి ప్రభా. అలాగే నాయన తండ్రి ముందున్నటువంటి సమయం అంతటి నాయన ప్రభా మీ యొక్క దయగల బంగారు హస్తాలకు అప్పగించుకుంటూ నజరుడైన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థన చేసి దేవుని మహిమపరిచినందుకు థ్యాంక్ యూ బ్రదర్. అదే విధంగా ఈ సమయంలో మరి పాట పాడవలసిందిగా బిఎస్పి రవికుమార్ గారిని యేసుక్రీస్తు నామంలో ఆహ్వానిస్తున్నాను. Thank you brother. Good morning to all. Very good morning. Praise the Lord brother. ఆరాధనా 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 మహిమ గల రాజుకే ఆరాధనా కృపగల తండ్రికే ఆరాధనా మహిమ గల రాజుకే
ఆరాధనా కృపగల తండ్రికే ఆరాధనా 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 అద్వితీయుడు నన్ను వెతికిన నా యేసు నిష్కల్మషమైన నన్ను పిలచిన నా క్రీస్తు అద్వితీయుడు నా యేసు నిష్కల్మషమైన నన్ను పిలచిన నా క్రీస్తు దానయాజకుడు నీతి సూర్యుడు నా యేసు పాపులను చేరనివా నాకు తానిన నా ప్రభువు ప్రధాన యాజకుడు నీతి సూర్యుడు నా యేసు పాపులను చేరనివాడు నాకు చాలిన నా ప్రభువు ఆరాధనా 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 విషయములో నీతిమంతుడు నా యేసు రక్షకుడని జనములను ప్రకటింపబడెను నా క్రీస్తు ఆత్మ విషయములో నీతిమంతుడు నా యేసు రక్షకుడని జనములను ప్రకటింపబడెను నా క్రీస్తు లోకమంతటిలో నమ్మబడెను నా యేసు ఆరోహణుడై తేజోమయుడాయన ప్రభువు లోకమంతటిలో నమ్మబడెను నా యేసు ఆరోహణుడై
తేజోమయుడాయనా ప్రభువు. ఆరాధనా 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 మహిమగల రాజుకే ఆరాధనా కృపగల తండ్రికే ఆరాధనా మహిమగల రాజుకే ఆరాధనా కృపగల తండ్రికే ఆరాధనా 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 హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, brother. Thank you so much. Praise Lord, everyone. చక్కని పాట పాడి దేవుని పరిచినందుకు మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. In this morning, I invite our beloved pastor గారు to give God's message in Jesus name. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బోధించవలసిందిగా సంఘ కాపరి అయినటువంటి ఈ విజయ్ కుమార్ పాస్టర్ గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పాస్టర్ గారు, ప్లీజ్ టేక్ యువర్ ప్రెషియస్ టైం. అయ్య గారు, ప్లీజ్ వెల్కమ్. ప్రియ పరిశుద్ధులారా, నజరేయుడైన యేసుక్రీస్తు వారి మహా అద్భుత నామములో మీ అందరికీ ప్రాతకాలమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. మనమందరం కూడా దేవునిలో ఆనందించడానికి దేవుడు గొప్ప భాగ్యమునిచ్చాడు. ఈ దినమున మత్తయి సువార్త 5వ అధ్యాయము 38వ వచనం నుంచి 42 వచనాల వరకు చదువుకుందాము. కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపులకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వాద్యం వేసి నీ అంగీ తీసుకున్న గోరిన ఎడలా వానికి పై వస్త్రం కూడా ఇచ్చివేయము. ఒకడు 1 మైలు దూరం రమ్మ నిన్ను బలవంతము చేసేలా వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అప్పు అడుగు గోరు వాని నుండి నీ ముఖమును త్రిప్పుకొనవద్దు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ కొండ మీద ప్రసంగంలో మరి పాత నిబంధనని కోడ్ చేస్తూ ఆ నవ నిబంధనలో అనగా ఈ క్రొత్త నిబంధనలో మనం ఎలా జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడంటే, నిర్గమకాండము 21వ అధ్యాయము 24వ వచనం మనం చదివినట్టయితే, హాని కలిగినడలా నీ ప్రాణములకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఇది ఒకవేళ నీ ప్రాణానికి హాని కలుగుతుంది కనుక నీకు భయం వేస్తే ప్రాణం తీసేయి. ఒకవేళ గినక నీ కన్ను ఎవరు తీస్తే కన్ను తీసేయి. ఎవరు నీ పన్ను కనుక విరగొడితే వాళ్ళ పన్ను కూడా తీసేయి. ఒకవేళ నీ చేయి తీసేస్తే వాళ్ళ చేయి తీసేయి. నీ కాలు తీసేస్తే వాళ్ళ కాళ్ళు తీసేయి. నీకు ఎవరైనా వాత పెడితే నువ్వు కూడా వాళ్ళకు వాత పెట్టు. నిన్ను ఎవరైనా గాయం చేస్తే గాయం చేయి. దెబ్బకు దెబ్బ నియమించాలని మరి మోషే గారి యొక్క నిబంధనలో ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాము. ప్రభువారు మరి ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి అక్కడ నుంచి తీసుకొని ఆ మాటను కోట్ చేస్తూ ఈ కృపాయుగంలో మనం ఎలా జీవించాలి అని మనకి కొత్త నూతనమైన మాదిరి అని చూపించాలనుకున్నాడు. మనమందరం కూడా మాదిరికరమైన జీవితం మనం జీవించాలని ప్రభువారు కోరుకున్నారు. క్రైస్తవులంటే కంటికి కన్ను, పంటికి పన్ను, గాయానికి గాయము, వాతకు వాత, మరణానికి మరణము కాదు. కానీ క్రైస్తవులు అనేది సమాజములో
ఒక ప్రత్యేకంగా గుర్తించబడాలి అంటే వారి యొక్క జీవిత విధానము చాలా ప్రాముఖ్యమైనది, వారి అంతరంగము అంతకంటే ప్రాముఖ్యమైనది. అనగా అంతరంగము బాహ్యమైన క్రియలు రెండు మిళితమైనప్పుడు మాత్రమే వారు ఒక వెలుగైన జీవితాన్ని జీవిస్తారు. వారి జీవితంలో ప్రభు యొక్క నామాన్ని గణపరిచేవారుగా ఉంటారు ఈ సమాజం లోపల. అందుకనే ప్రభు నిర్గమకాండంలో ఉన్నటువంటి 21-24 వచనాన్ని బోధిస్తూ దాన్ని క్రీస్తు ప్రభువారు ఏ రకంగా మనము జీవించాలి అనేది మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ మాట మనం చూసినట్లయితే 39వ వచనం చదువుకుందాం. నేను మీతో చెప్పున్నది ఏమనగా, జ్ఞాపకం చేసుకోవాలి, అది కాదయ్యా, కంటికి కన్ను పంటికి పన్ను కాదయ్యా. ఇప్పుడు నేను చెప్పేది ఏమనగా, మీరేం చేయమంటుండో, దుష్టుని ఎదిరింపక, అంటే అపవాదిని ఎదిరించబాకండి. దుష్టుడు అంటేనే మీకు అర్థమైపోయింది, పూర్తిగా చెడిపోయిన వాడు. వాడు ఒకవేళ పొరపాటున నీ కుడి చెప్ప మీద కొడితే నువ్వు కూడా కుడి చెప్ప మీద కొట్టకూడదు. మళ్ళా ఒకవేళ కుడి చెప్ప మీద నిన్ను కొట్టినట్టయితే నీ ఎడమ చెప్ప కూడా చూపించాలంటున్నాడు. తర్వాత ఎవడైనా నీ మీద కనుక వాద్యం కనుక వేసి నీ మీద ఉన్న బట్టలు తీసుకోవాలని కనుక అనుకున్నట్టయితే దానితో పాటు పై వస్త్రం కూడా ఇచ్చేసేయి. ఎవరైనా గనక దారి తెలియకనో లేకపోతే ఏదో అవసరం కొరకు, అయ్యా 1 మైల్ దూరం నాతో పాటు మీరు రండి, నేను ఒంటరి ప్రయాణం చేస్తున్నాను, నాకు భయం వేస్తుందని కనుక ఒకవేళ ఎవరైనా అడిగినట్టయితే 1 మైలు రమ్మంటే నువ్వేం చేయాలి, 2 మైళ్ళు పోయి రావాలి. అడిగితే దీని అర్థం డబుల్, 1 చెప్తే 2 చేయాలని అర్థం. నేను అడుగువాని కిమ్ము, నేను అడిగినట్టయితే వాళ్ళకి ఇచ్చేయి. నేను అప్పు అడుగురు వారి నుండి నీ ముఖమును తిప్పుకొనవద్దు. నువ్వు గనక ఎవరైనా నేను అప్పు అడగాలి వచ్చినట్టయితే వాళ్ళ నుంచి నీ ముఖాన్ని తిప్పుకోకూడదు. అంటే లేవని కానీ, లేకపోతే ఎవరని కానీ, లేకపోతే చూసి చూడనట్టు కానీ, విని వినట్టుగా మనం ఉండకూడదని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంటే పరిపూర్ణంగా మార్పు, క్రైస్తవ జీవితం అనేది పాత జీవితానికి క్రొత్త జీవితానికి పూర్తిగా వ్యత్యాసంగా ఉండాలి. పాత జీవితంలో మనం కలిగిన పాత ఆచారాలే గాని, పాత క్రమమే కానీ, ఈ లోకంలో ఉన్నటువంటి జీవితమే కానీ పూర్తిగా మార్చివేయబడాలని అంటాడు. ఎంత సౌమ్యుడు కావాలి, ఒక చెంప కొడితే మరొక చెంప చూపించడం అంటే ఎంత మనిషి లోపల సౌమ్యుడై ఉండాలి, సాత్వికుడై ఉండాలి. ఇంకో మాట అంటున్నాడు, ఒకవేళ ఎవరైనా కనుక నీ బట్టలు కావాలని మీద కేసు వేసినట్టయితే, అన్యాయంగా అంటున్నాడు అక్కడ వేసినట్టయితే నేను ఏమంటాడు, అంగీ నీదే, పై బట్ట కూడా నీదే, కానీ పై బట్ట కూడా వాళ్ళకి ఇచ్చేయమంటున్నాడు. అంటే వద్దు, గొడవద్దు అని. ఎందుకు గొడవద్దని, చేతగాని వాళ్ళగా మనం ఉండమనా కాదు. కింద మనం చూస్తే ఇంకా మనకు అర్థమవుతుంది. ఆయనే తీర్పు తీర్చాలనుకుంటున్నాడు. మీరు తీర్పు తీర్చబాకండి అని అంటాడు ముందు రోమపత్రికలో. ఆ మాట కూడా చూద్దాం. ఒకవేళ కనుక ఎవరైనా కానీ మన వారి కష్టకాలంలో, ఇబ్బంది కాలంలో 1 మైల్ అంటే మైలని కాదు, ప్రతి ఒక్క విషయం లోపల 1 అడిగితే 2 ఇవ్వమని అన్నాడు. ఎవరైనా అప్పడిగితే వాళ్ళకి కాదని నువ్వు చెప్పబాకు అని అన్నాడు. అయితే దానికి దీనికి పూర్తి వ్యత్యాసమైన జీవితం. ధర్మశాస్త్రంలో జీవించిన జీవిత విధానానికి ఈ కృపాయుగంలో జీవించే ఈ కృపాయుగంలో మనకి లోకం నుంచి మన వేరు కమ్మంటున్నాడు దేవుడు. నువ్వు వేరైతేనే గుర్తించబడతావు, వేరుగా ఉండకపోతే గుర్తించబడవు. లోకమంతా కూడా టైట్ ప్యాంట్ వేస్తునుకోండి, నువ్వు వేస్తే నీకేం గుర్తింపు? లోకమంతా ఒకవేళ కనుక జుట్టు పెంచుతున్నావు, నువ్వు కూడా జుట్టు పెంచితే ఏమి లాభం? నిన్నెవరు గుర్తిస్తారు? నీవు దేవుని బిడ్డవని ఎలా గుర్తించబడాలి? ఒక ట్రెడిషనల్ డ్రెస్ ఏదైతే ఉందో ఆ ట్రెడిషనల్ బట్టలు వేసుకుంటే మనం సమాజంలో సపరేట్గా కనబడతాము. మీరు మోడీ గారిని మీరు చూసి ఉంటారు, పైకి వెళ్ళి వాష్ కోట్ వేసుకుంటాడు. అంతకుముందు నెహ్రూ గారు వేసుకునేవారు. ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు, ఎక్కడ పోయినా ఆ డ్రెస్ వేసుకుంటే ఆయన ఒక గుర్తింపు. మరి మనం ఏం చేస్తున్నాము? లోకములో వచ్చే ప్రతి ఫ్యాషన్ అనుకరిస్తూ ఉన్నాము. అంటే లోకములో కలిసిపోతున్నామా, లోకానికి వేరుగా మనం జీవించలేకపోతున్నాము. అది వస్త్రాధరణే కావచ్చు, తల వెంట్రుకలే కావచ్చు, వేషభాషలే కావచ్చు,
మనం తినే తిండే కావచ్చు, ఏదైనా కానీ మనకంటూ ఒక జీవిత విధానం మనం కలిగి ఉండలేకపోతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నా అంటే లోకంలో రకరకాలైనటువంటి వింత ప్రవర్తనలు రాబోతూ ఉన్నాయి. వాటిది కాదు నాయన, నీవు నా యొక్క విధానంలో నువ్వు జీవించాలి, నీవంటూ ఒక ప్రత్యేకంగా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మనము చాలా మంది మన పిల్లలే కానీ మనమే కానీ లోకములో కలిసిపోతున్నాము. అది దేవునికి ఇష్టము కానిటువంటి ఒక మంచి, అంటే ఆయనకి ఇష్టం కానిటువంటి పని. కాబట్టి దయతో మనమందరం కూడా లోకానికి వేరుగా ఉండమని దేవుడు మనకి కోరుతూ ఉన్నాడు. ఇక రోమీలు రాసిన పత్రికలో వస్తే ఇంకా స్పష్టంగా మనం చూడగలుగుతాము. రోమీలు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం నుంచి 21వ వచనం వరకు ఇంకా దీని గురించి ఏదైతే నిర్గమాకాండము 21-24 చెప్పాడో, అదే రకంగా మత్తయి సువార్త 5:35-42 దాకా ఏం చెప్పాడో దాన్ని ఇంక కొంచెం వివరంగా అక్కడ మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దయతో మనం గమనిద్దాం. 14వ వచనం, మిమ్మును హింసించు వారిని దీవించుడు. ఏం చేయాలంటే ఇప్పుడు మరి దెబ్బ కొడుతున్నాం, కుడి చెంప కొడితే ఎడమ చెంపం చొప్పు అన్నాడు. అంగి అడిగితే పై వస్త్రం ఇవ్వమన్నాడు. 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు పొమ్మన్నాడు. ఎవరిని అప్పడిగితే కాదరబాకు అని అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే 14వ వచనంలో, ఎవరైనా మిమ్మల్ని కనుక హింసించినట్టయితే వాళ్ళని ఏం చేయమన్నాడు? మన హింసిస్తామని చెప్పడం లేదు, మనం ఏం చేయట వాళ్ళని దీవించాలట. దీవించుడి గాని శపించవద్దు. మనం ఎవరు కూడా శపించకూడదు అంటున్నాడు. దీవించడమే మన బాధ్యత. మన హింసించే వారిని, మన ఇబ్బంది పెట్టే వారిని, మన అవమానించే వారిని, మన కొట్టేవారిని, లాస్ట్కి హింస అనే పదాన్ని ఉపయోగించాడు. హింస అంటే క్రూరంగా ఉంటుంది. ఒకసారి కత్తితో పొడిస్తే అది మామూలుగా దెబ్బ. కానీ హింస అంటే ఏంటి? మనం ఒక వ్యక్తిని మనం చూసాం ఒక 5 రోజుల క్రితం. వాళ్ళ సొంత తాతని 73 కత్తిపోట్లు పొడిచాడట. ఈ మధ్యన ఒక మగాయన తన భార్యని చంపేసి కాల్చి చిన్న చిన్న పౌడర్ చేసి ఎక్కడ పడితే అక్కడ పారేసాడట. క్రూరత్వం, హింస. ఇక్కడ ప్రభు వాడిన పదం ఏంటంటే, అక్కడ ఒకడడిగితే 2 ఏమన్నాడు, 1 మైలు రమ్మంటే 2 మైలు రమ్మన్నాడు, అడిగితే కాదు అన్నాడు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే హింస అనే పదాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులన్నీ కూడా ఎలాంటి పరిస్థితులు అంటే హింసతో జరిగే పరిస్థితి మనం చూస్తున్నాం. మన దేశంలోనే కొన్ని రాష్ట్రాల్లో హింస జరుగుతూ ఉంది. క్రైస్తవుల మీద కొట్టడము, దాడులు చేయడము, మానభంగాలు చేయడము, వస్త్రహీనులను చేయడము, అవమానించి చంపివేయటము, తర్వాత తల తీసివేయడము, రకరకాలైనటువంటి హింసను మనం చూస్తున్నాము. అయితే ఈ చివరి దినాల్లో ఉండే నీవు నేను మనమందరం హతసాక్షులము కావడం ఆయనకి ఇష్టమైన ప్రక్రియ. మనం హతసాక్షులు కావాలని కోరుకుంటున్నాడు. అయితే మేము హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు. ఎవరు కూడా శపించకూడదు. సంతోషించు వారితో సంతోషించుడి. వాళ్ళు సంతోషిస్తామంటే నువ్వు ఏడవకూడదు. కొంతమంది మేలుగా ఆనందంగా, లేకపోతే వారి కుటుంబం ఆశ్రయించబడితే మనము వాళ్ళని చెడుగా మనం ఆలోచించకూడదు. వాళ్ళు సంతోషిస్తే మనము సంతోషించాలి. ఏడ్చు వారితో ఏడుడి. ఎవరైనా కనుక ఏదో బాధతోటో, అనారోగ్యంతోటో, లేకపోతే మరి మరణము చెందో ఏదో ఒక రకంగా ఆ కుటుంబం కనుక బాధపడుతుంటే మీరు కూడా ఏడవాలి అంటున్నాడు. అంటే మనము లోకములో ఉన్నటువంటి మన బిడ్డల గురించి, మన యొక్క పరిస్థితులను బట్టి మనము కూడా సంతోషించేవారితో సంతోషించాలి, ఏడ్చేవారితో మనం ఏడవాలి. ఒకరితోనొకడు మనసు కలిసి ఉండి, మనసులు కలవాలంటాను. మనం మనుషులను కలుపుతున్నాం కానీ మనసులు కలవడం లేదు మనకి. ఒకళ్ళకొకళ్ళు షేక్ హ్యాండ్ చేస్తాము, ఒకళ్ళకొకళ్ళు హగ్ చేస్తాము, ఒకళ్ళకొకళ్ళు ప్రైజ్ లార్డ్ చెప్పుకుంటాము, ఒకళ్ళకొకళ్ళు వందనాలు చెప్పుకుంటాము. మనుషులు కలుస్తున్నా కానీ మనసులు కలవడం లేదు. ఇట్లా షేక్ హ్యాండ్ చేస్తారు, పక్కకి వెళ్ళి అబ్బా బీడా అమ్మ ఏమనా అని మన గురించి చెడు మాటలు మాట్లాడతారు. మనుషులుగా మనం కలుస్తున్నాం కానీ మనుషులు కలవకుండా మనం జీవించే జీవితాన్ని మనం జీవిస్తున్నాం. తర్వాత ఎచ్చు వాటి ఎందు మనసుంచక తగ్గు వాటి ఎందు ఆసక్తులైన చాలా మంది ఈ లోకంలో పరుగులు పెడుతున్నారు. నాకు అట్లా ఉండాలి, వాళ్ళ లెక్క నేను ఉండాలి, వీళ్ళ లెక్క ఉండాలి. సంతోషం దేవుడు నీకు ఇస్తే పర్లేదు, కానీ ఆ హెచ్చు వాటి ఎందు మనసు పెట్టుకొని ఆ అప్పుల పాలైపోయి అవమానం వచ్చింది,
మరి మానసికంగా కుంగిపోయే కుటుంబాలు చాలా ఉన్నాయి. ఆ రకంగా కాకుండా నీకు కలిగిన దానితో నువ్వు సంతృప్తి పడేవాడుగానే ఉండాలి. ఎవరినో చూసి నువ్వు పరిగెత్తకూడదు. వాళ్ళ కారు పెద్ద కారు ఉంది కాబట్టి నేను కూడా పెద్దది కొనాలి, వీళ్ళకి చిన్నది ఉంది కాబట్టి నేను చిన్నది కొనాలి, వాళ్ళకి బైక్ ఉంది కాబట్టి నేను కారు కొనాలి, వాళ్ళకి చిన్న ఇల్లు ఉంది 100 గజాల్లో 200 గజాలు ఉంది నేను 1 ఎకరంలో కట్టాలి. దేవుడిస్తే కట్టుకో, కానీ నీ అంతటా నువ్వు గొప్పలకి నువ్వు పోయినట్టయితే అప్పుల పాలైపోయి అవమాన పాలై దేవుని నామానికి అవమానకరంగా జీవించే పరిస్థితులు వస్తాయి. అందుకే ప్రభు అంటున్నాడు ఏంటంటే నీ కలిగిన దాంతో నువ్వు ఆనందించాలి, అంతేగాని ఎక్కువ వాటి మీద ఆశపడకూడదు. ఏది దేవుడు నీకు ఇస్తే దానితోటే నువ్వు తృప్తి చెందాలి. ఒకవేళ ప్రభు కనుక నీకు ఒక సైకిల్ మోటార్ ఇస్తే ఆ బైక్ తోటి నువ్వు ఆనందించాలి. కారు ఉన్న వాళ్ళని చూసి ఈర్ష్యపడకూడదు. ఒకవేళ కారు వాళ్ళకి మామూలు కారు ఉంటే లేకపోతే వాళ్ళకి పెద్ద లగ్జరీస్ కారు ఉంటే నీకు ఒకవేళ కనుక మారుతి 800 లేకపోతే ఏదో ఒకటి నీకుంటే అలాంటి కారు కావాలని ఈర్ష్యపడబాకు. దేవుడు ఎవరిని ఏ రకంగా ఆశీర్వదించాలో, ఎవరిని ఏ రకంగా మేలుతో తృప్తిపరచాలో అది ఆయన ఇష్టం వచ్చినది పని. నువ్వు నేను ఎవరు కూడా క్వశ్చన్ చేసే అధికారం మనకు లేదు. తర్వాత ఏమంటున్నాడంటే మీకు మీరే బుద్ధిమంతులం అనుకో. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు చెడ్డవాళ్ళు, నేను బుద్ధిమంతుడు అనుకుంటారట. కీడుకు ప్రతి కీడు చేయవద్దు. ఎవరైనా కీడు చేస్తే వాళ్ళకి ప్రతి కీడు మనం చేయకూడదట. వాళ్ళు మనకి చేశారు. ఇందాక మనం చదువుకున్నాం కదా, నేను మీతో చెప్పున్నది ఏమనగా ఆ నిర్గమాకాండము 21-24 కాదయ్యా, నేను చెప్పేది ఏంటంటే కానీ ఇది కొత్త జీవిత విధానాన్ని మీకు చెప్తున్నాను అంటున్నాడు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన గూర్చి ఆలోచన కలిగి ఉండి అందరి దృష్టిలో యోగ్యంగా జీవించడం. యోగ్యంగా అంటే ధనవంతులా జీవించడం కాదు, కానీ యోగ్యమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. కొంతమంది వింత ప్రవర్తన కలిగి ఉంటారు. దేవుడు మనందరినీ ఎక్కడ ఉన్నా కానీ గాక మంచి యోగ్యమైన రీతిగా మాట్లాడేవారముగాను యోగ్యమైన వ్యక్తులుగా జీవించబడతారు. శక్యమైతే మీ చేతనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా వీలైతే అందరితోటి కలిసి ఉండడానికి ఇష్టపడండి. ప్రతి ఒక్కరితో కలిసి ఉండడానికి ఇష్టపడండి అంటాడు. సంఘంలో 50 మంది ఉంటారు, 50 మంది మనుషులు కలుస్తారు కానీ మనుషులు కలవరు. ఒకరినొకరు విభేదిస్తారు, ఒకరికొకరు గొడవలు పడతారు, ఒకరి మీద ఒకరు అసూయ పెంచుకుంటారు. ఎక్కడికి వచ్చి ఇదంతా? దేవుని మందిరంలోనే. దేవుని మందిరంలో ఎట్లుండాలి? భయము భక్తితో కలిగి జీవించాలి. కానీ దేవుని మందిరంలో ఏమి జీవిస్తున్నాము? మనకి నచ్చిన జీవితం. లోకంలో ఏదైతే ఉందో అసూయను తీసుకొని మందిరంలోనికి వస్తున్నాము, లోకంలో ఉన్న అబద్ధాన్ని తీసుకొని మందిరంలోనికి వస్తున్నాము, బయట లోకంలో ఉన్న కోపాన్ని తీసుకొని మందిరంలోనికి వస్తున్నాము. ఇదిగో మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. ఎందుకు ఇవన్నీ చెప్పకొచ్చాడు? ఒక చెంప మీద కొడితే రెండో చెంప ఇవ్వమని, నీ బట్టలు లాక్కుంటే పై వస్త్రం ఇవ్వమని, 1 మైలు రమ్మంటే 2 మైలు రమ్మని, 2 మైలు పొమ్మని, అడిగిన వాడికి నువ్వు ముఖం చాటు చేసుకోవద్దని, తర్వాత ఇక్కడ మనం చదువుకున్న 14వ వచనం నుంచి హింసించేవారు దీవించమని, సంతోషించేవారితో సంతోషించమని, ఏడ్చేవారితో ఏడవని, అన్నిటికంటే పై వాటి మీద నువ్వు ఆలోచన పెట్టుకోకుండా కీడుకు ప్రతి కీడు చేయకుండా నువ్వు ఎందుకు ఉండాలి అంటే, నేను ప్రతిఫలం ఇస్తాను, నాకు ఇవ్వండి. ఆ యొక్క పగ తీర్చుట నా పని. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారిని పగ తీర్చుకుంటా నేనే. నాకు ఆ రోజున ఎర్ర సముద్రంలో పగ తీర్చుకున్నాడు. ఐగుప్తీయులంతా కూడా బాధ పెట్టి వాళ్ళు వస్తే వాళ్ళందరూ వెనకదాకా రానిచ్చాడు. వీరందరూ ఒడ్డెక్కారు. మోషే గారు 2 చేతులు మామూలు చేశాడు. కథ సముద్రం 2 పాయలైన సముద్రం ఏమైపోయింది? మళ్ళా ఏకపాయిగా మార్చబడింది, ఏక సముద్రంగా మార్చబడింది. అంటే పగ తీర్చిన దేవుడు ఎట్లుంటుందంటే అవతల వాడు మన జీవితంలో కోలుకోకుండా. అదే మనం అయితే మనం ఏం చేయలేము. అందుకని ఇవన్నీ కూడా నేను ద్వేషించే వాడిని ప్రేమించమంటాను, అందరితో కలిసి జీవించమంటాను, శక్యమైతే మంచివాడుగా యోగ్యమైన వాడుగా నువ్వు జీవించక ఇష్టపడమంటున్నాడు. నిన్నెవరైనా ఇబ్బంది పెడితే పగ తీర్చే పని నాది అంటున్నాడు. నేనే ప్రతిఫలమిస్తున్నానని ప్రభు చెబుతున్నాను రాయబడింది. కాబట్టి నీ శత్రువు ఆకలిగనుంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగనుంటే దామము. అలాగూ చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. పగ ఆయన తీర్చుకుంటాడు. ఆకలైనడికి అన్నం పెట్టు, దప్పికైనడికి నీళ్ళవు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు? నిప్పులు పోస్తాడు తల మీద.
కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడును జయించము. మనం ఏం చేస్తాం చెప్పండి? కీడు చేస్తున్నాము, కీడుకు ప్రతి కీడే చేస్తున్నాము, కానీ కీడుకు మేలు చేయడం లేదు. ఇక్కడ ఏమంటుంటే కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడును జయించము అంటున్నాడు. మేలు చేసి కీడును జయించాలి. కాబట్టి ఈ దినమున ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు నేను చెప్పినది ఏమనగాని మళ్ళా కొత్తగా చెప్పారు. ఆ పాతది కాదయ్యా, కొత్తది చేయమని. ఇదిగో ఈ దినము నుంచి మనము కూడా ప్రేమించే వారముగాను, అందరితో సఖ్యమైతే అందరితో కలిసి జీవించే వారముగాను, మనకంటూ ఒక ప్రత్యేకమైన జీవిత విధానం కలిగిన వారముగాను, అంతేకాదు నీవు నేను అందరము కూడా కొట్టి మన హింసించే వారిని వారి కొరకు ప్రార్థించే వారముగా ఉండమని దేవుడు ఒక కొత్త జీవిత విధానాన్ని మనకు తెలియజేశాడు. ఈ రకంగా జీవించే వారముగా ఉందాము. మన జీవితంలో మార్పులు తెచ్చుకుందాము. లోకములో ఉన్న వాటిని మనం అనుకరించక క్రీస్తుని అనుకరించే వరముగా, నేను చెప్పినది ఏమనగా అంటున్నాడు, ఆయన చెప్పిందని మనం చేసే వరముగా ఉందాము. దేవుడి యొక్క మాటల్లో దీవించునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. కృపాయుగంలో ఎలా జీవించాలని, 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళాలని, అప్పు అడిగిన నీ ముఖం తిప్పుకోవద్దని, అందరినీ కలిసి ఉండాలని, ఏడ్చే వారితో వారి బాధలో పాలు పంచుకోవాలని చక్కని వాక్యము మరి బోధించిన పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో దిన క్యాలెండరు వాక్యం చదవవలసిందిగా సిస్టర్ ఓ ప్రీతి గారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరవలసిన ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేస్తున్నాను. ఈ దిన వాక్యముగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 4వ వచనం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. టుడేస్ హోలీ స్క్రిప్చర్, Deuteronomy 28th chapter 4th verse. Blessed shall be the fruit of your body, the produce of your ground, and the increase of your herds, the increase of your cattle, and the offspring of your flocks. దేవుడి కొద్ది వాక్యం అందరి ఆత్మల మేలు నిమిత్తమే దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. అర్థవంతంగా దేవుని మర్పరిచి వాక్యం చదివినందుకు గాడ్ బ్లెస్ యూ. మరి ఈ సమయంలో సిఏ చేసురాజు అంకుల్ గారిని ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. కొన్ని ప్రార్థన అంశాలు గమనించండి. ఈ యొక్క నూతన శ్రేష్ఠ శుభదినాన్ని దేవుడు మనకిచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రార్థన చేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి బ్రదర్ జగదీష్ గారి కొరకును, ఆయన రక్షణ కొరకును ప్రార్థన చేయండి. గ్రేసమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. ప్రదీప్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆరోగ్య విషయమై మరి స్వస్థపరచబడేలాగున ప్రార్థన చేయండి. పరిశుద్ధుల కూడికల కొరకును, మరి అలాగనే ఈ మంత్ లో ఎగ్జామ్స్ రాయబోచున్న బిడ్డలు ఉన్నారు. MBA ఫస్ట్ సెమ్ వాళ్ళు రాస్తున్నారు. వారిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. అలాగనే నెక్స్ట్ మంత్ లో ఉన్నటువంటి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ను, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ను జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. బ్రదర్ ఈ రోజు కొత్తగా జాయిన్ అయిన బొప్పూరి ఇమ్మానుయేల్ బ్రదర్ ఫ్రమ్ కాగజ్ నగర్ బ్రదర్ గురించి కూడా ప్రార్థన చేయండి. మన గూగుల్ మీట్ లో కొత్తగా జాయిన్ అయ్యారు. బొప్పూరు ఇమ్మానుయేల్ గారికి మన మౌంట్ సినాయ్ మినిస్ట్రీస్ తరపున మరి మన ప్రాంతకాల మనకు జాయిన్ అయినందుకు స్వాగతము. థ్యాంక్ యూ బ్రదర్, వెల్కమ్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయంలో మీరు మాకు దయచేసినటువంటి సమయం కొరకు మీకు హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. రాత్రికాలం అంతా కూడా మాకు నిద్రనిచ్చి మరి ప్రాతకాల సమయంలో పాటల ద్వారా, మీ దివ్య మాటల ద్వారా మేము గ్రహించుట కొరకు మాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు ప్రభువా. నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దిన చర్యలో మాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ లేఖనాన్ని బట్టి నీ కోట్ల కొద్ది హృదయపూర్వక వందనాలు. గత వారం దినముల నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయం గురించి
మరి నాయన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో నీ యొక్క దాసులు ప్రభువా ఆ యొక్క దివ్యమైనటువంటి సంగతుల్ని మాకు తెలుపుతూ ఉన్నారు తండ్రి. నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు ప్రభువా. అవునైనా మీ ద్వారా నా తండ్రి ప్రభువా మేము పొందుకోవలసినటువంటి ధన్యతల గురించి అయ్యా, మేము నా తండ్రి ఏ విధముగా భూలోకంలో జీవిస్తే ఆ పరలోక పట్టణాన్ని చూడగలుగుతామో, ఎంత తగ్గింపు ఉండాలో, ఎంత దీనత్వం ఉండాలో, ఎంత సాత్వికం ఉండాలో, ఎంత ప్రేమ ఉండాలో, ఇవన్నీ కూడా నా తండ్రి ప్రభువా మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి మరి నాయన 42వ వచనం వరకు కూడా మరి నా తండ్రి ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఆ దివ్యమైన సంగతులను బట్టి మీ కోట్ల కొలది హృదయపూర్వక వందనాలు. అంతేకాకుండా ప్రభువా లోకములో నాయన మరి విశ్వాసంగా మేము ఉంటున్నామంటే మరి లోకంలో కలిసిపోయి ఉంటున్నామా, లోకంలో వేరు పరచుబడి మేము జీవిస్తున్నామా అని నా తండ్రి ప్రభువా మీరు ఈ దినాన్ని మీరు బోధించారు ప్రభువా. అవునైనా ప్రత్యేకమైనటువంటి జీవితము ఈ లోకంలో ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా విశ్వాసం కలిగి విశ్వాసాన్ని కర్త యేసు వైపు కొనసాగుట కొరకు మా జీవితాన్ని మరల్చమని అయ్యా, మా జీవితాన్ని మా బ్రతుకును చక్కదిద్దమని నీ పాదాల దగ్గర బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. నీ స్తోత్రములు తండ్రి, నీ స్తోత్రములు. ఈ యొక్క సమయంలో నా తండ్రి ప్రభువా మరి నాయన మరి నా తండ్రి మీరిచ్చినటువంటి మరి సంగతులను బట్టి నీకు వందనాలు. ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ సత్యమైనటువంటి తండ్రి మాటల్ని మా హృదయంలో ముద్రించుకుని అయ్యా నా తండ్రి మా బ్రతుకాలం అంతా, మా యొక్క నా తండ్రి ప్రభు జీవితకాలం అంతా దినమును నా తండ్రి సత్యము నుండి సర్వసత్యములోనికి మేము ప్రవేశించుట కొరకు, వెళ్ళుట కొరకు మరి నాయన సర్వసత్యములో జీవించుట కొరకు మాకు ప్రతి దినమును నాయన ప్రాతకాల సమయంలో ఆ యొక్క దివ్యమైనటువంటి సంగతుల్ని నీ యొక్క దాసుని ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు నీ కోట్ల కొలది వందనాలు, నీ స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే ప్రభువా మరి నాయన మౌంట్ సినాయి సంఘంలో నా తండ్రి ప్రభువా నూతనమైన ఆత్మలు, నూతనమైన ఉద్యోగము, నూతనమైనటువంటి నా తండ్రి ప్రభువా మరి నాయన ప్రతి వారికి నా తండ్రి ప్రభువా ఆ యొక్క మరి జీవిత విధానాన్ని మరి నా ప్రభువా మీరు నైనా సహాయం చేయండి. నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను, స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే నైనా అనారోగ్యంగా ఉన్నటువంటి జగదీష్ గారిని, ప్రదీప్ గారిని ప్రభువా నీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకున్నాను ప్రభువా. తండ్రి కనికరించి వారిని ఆయన సంపూర్ణమైనటువంటి స్వస్థతనిచ్చి ప్రభువా ప్రాతకాలం అన్న ప్రోగ్రాంలో ప్రతి దినమును మరి నాయన వినబడుతున్నటువంటి ఆ యొక్క మరి నాయన పరిశుద్ధ లేఖన వాక్యాల్ని ప్రభువా వారు హృదయంలో ఉంచుకుని ప్రభువా జీవించుట కొరకు సహాయం చేయండి. ముఖ్యంగా ప్రభువా మరి నాయన నా తండ్రి ఈ మాసములో నా తండ్రి 27, 28 మార్చి 1వ తారీఖుల్లో 3 దినాల్లో హోలీ కాన్వకేషన్ ప్రభువా మరి నాయన నా తండ్రి ప్రభువా జరుగుతూ ఉండగా నా తండ్రి ప్రభువా మీరు సహాయం చేయండి. నలుమూలల నుండి ప్రభువా మరి నా తండ్రి ప్రతి వారు కూడా ఆ యొక్క మంచి సంగతుల్ని, ఆ పరిశుద్ధ లేఖన వాక్యాలని ప్రభువా వినుట కొరకు ప్రతి వారిని కూడా నడిపించండి మరి నా తండ్రి. అలాగే ఆ యొక్క నా తండ్రి ఈ యొక్క ప్రదేశంలో మరి నాయన నీ వాక్యంను బోధిస్తున్నటువంటి మరి ప్రభువా దైవజనులు మరి గంటల ప్రకాష్ గారిని కూడా క్షేమంగా ఇక్కడికి తోడుకొని వచ్చి నా తండ్రి వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి కావలసినటువంటి వర్తమానాన్ని, మాకు కావలసినటువంటి ఆ దివ్యమైన వాక్యాన్ని ప్రభువా వారు బోధించుట కొరకు, పరిశుద్ధాత్మ సహవాసముతో వారు బోధించుట కొరకు, మేము వినుట కొరకు నాయన సహాయం చేయండి. ఆ యొక్క 3 దినాలు కూడా మీ పరిశుద్ధాత్మ శక్తి మరి నాయన ఆ ప్రాంగణంలో ఉంచండి ప్రభువా, మీరే సహాయం చేయండి. దానికి కావలసినటువంటి అన్ని ఫిలిప్పీ 4:19 ప్రకారంగా కాగా దేవుని వాక్యము నా తండ్రి ప్రభువా అందరికి వినబడలాగిన నా తండ్రి ప్రభువా ఏమేమి కావాలో అన్ని కూడా నా తండ్రి ప్రభువా మీరే దయచేయమని ఈ పాదాల దగ్గర బ్రతిమలాడుకుంటున్నాను. అలాగే నా తండ్రి నూతనముగా మరి నాయన నా తండ్రి ప్రాతకాలం అన్నా మరి నాయన నా తండ్రి ప్రోగ్రామ్ కి అనేక మంది వచ్చుట కొరకు మీరు సహాయం చేయండి తండ్రి.
నీకు వందనాలు. సమస్తమును కూడా నా తండ్రి ప్రభువ నీ పాదాల దగ్గర జ్ఞాపకం చేసుకుంటున్నాను. మరి నాయన అనేక మంది యవన బిడ్డలను కూడా మీరు లేపుకోమని సహాయం చేయమని సమస్త మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ మా ప్రభు మా రక్షకుడు మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ మహిమ కలిగిన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రార్థన మనవులన్నీ ఎత్తిపట్టి చక్కగా ప్రార్థన చేసిన యేసురాజ్ అంకుల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ సమయంలో ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా దైవ సేవకుని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతమైన దేవా, మా దినాల్లో లెక్కించడానికి మీరు మాకు అవకాశం ఇస్తూ దినదినము ఆయుష్ను పొడిగిస్తూ యా తండ్రి మిమ్మల్ని కొనియాడడానికి మిమ్మల్ని ఘనపరచడానికి మాకు ఇచ్చిన ప్రతి ఈవుల కొరకే నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభువా తండ్రి, అనేకమైన మనవులతో మీ యొక్క పాదస్థితికి వచ్చిన్నాము. ఎంతో ఆశ కలిగిన వారమై ఆతృతతో తెచ్చే ప్రతి ఒక్క అంశాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని మేలుతో నింపండి. మీ యొక్క రాజ్యంలో మేమంతా పాత్రలు కావడానికి కావలసిన మంచి కృప మాకు అనుగ్రహించాలని ఏ ఒక్కరము తప్పిపోకుండా ముఖ్యంగానైనా మీరు చెప్పిన మాటల ప్రకారంగా కంటి కన్ను పంటి పన్ను కాకుండా ఇదిగో నా ప్రభువా కొట్టు వారికి మాకు చంపించేవారముగా హింసించే వారి కొరకు ప్రార్థించేవారముగాను అయ్యా మీరు ఉండాలని మాకు ఒక కొత్త జీవిత విధానాన్ని మీరు మాకు తెలియజేస్తున్నందుకే నీకే స్తోత్రం చెల్లిస్తాను. ఆ రకంగా జీవించిన నీ కృప మాకు అనుగ్రహించండి. మేము నీ వారము కాబట్టి ఆ శక్తిని మాకు ప్రసాదించాలని నదులని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క దీవెనలను మనందరి యొక్క రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రాతకాల మనలో కలుసుకున్న ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి పేరు పేరున సకల పరిశుద్ధులకును సావిత్రి సంగమునకు తన ప్రియ ప్రజల ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేడును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్లాడండి. థ్యాంక్ యూ.